హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి నేను ప్రత్యూష. నా వీడియోస్ అన్నీ తెలుగులో ఉంటాయి అండ్ కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. దానికోసం మీరు పైన యూట్యూబ్లో సీసీ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే సబ్ టైటిల్స్ వస్తాయి. అండ్ దెన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేను 4 బేబీ ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను. మనం ఒక్కరేమే ఉన్నాము, ఎవరు హెల్ప్ లేదు అనుకుంటే ఇవి చాలా యూజ్ అవుతాయి అనమాట. ఫస్ట్ వచ్చి బెడ్ రైలింగ్. ఈ బెడ్ రైలింగ్ నేనైతే లవ్ ల్యాబ్ కంపెనీ నుంచి తీసుకున్నాను. అలా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. అమెజాన్ నుంచే తీసుకున్నాను. ఫస్ట్ ఒక ట్రై చేశాను, 1500 అలా పడిందనమాట. ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను. సో బాగా అనిపించింది అని చెప్పి మిగతా 3 కూడా తీసుకొని మాది కింగ్ సైజ్ బెడ్, సో దానికి ఇలా అటాచ్ చేసుకున్నాం అనమాట. ఒకవేళ మీకు కింద బెడ్ వేసుకునే ఆప్షన్ ఉంటే అదే బెస్ట్ ఆప్షన్, ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. మాకు కింద పురుగులు అవి వస్తాయి కాబట్టి మేము ఇది ప్రిఫర్ చేసుకున్నాం అనమాట. సో ఇది మాకు బాగా యూజ్ అవుతుంది 1 ఇయర్ నుంచి, సో అందుకే షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఎలా ఓపెన్ చేస్తాము అనేది చూపిస్తున్నాను. ఇది అన్ని సైడ్స్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు, మెయిన్గా ఒక సైడ్ నుంచి ఓపెన్ చేసుకుంటాం మేము ఇలా. సో ఆ పెద్ద రాడ్ ఉంది కదా, అటు నుంచి కొంచెం ఇటు నుంచి కొంచెం అలా కిందికి ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తూ కిందికి వెళ్ళాలన్నమాట. సో మనకి అలా ఓపెన్ చేసేసుకొని పై ఎక్కచ్చు. మళ్ళీ మనం పైకి అనాలి అనుకుంటే కూడా సేమ్ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ని ప్రెస్ చేస్తూ పైకి అనాలి. ఎట్ ద సేమ్ టైం 2 సైడ్స్ ఈక్వల్గా అంటూ పోవాలన్నమాట, కొంచెం అటు కొంచెం ఇటు. సో ప్రెస్ చేయాల్సిన బటన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది అనమాట. అండ్ మాకు ఇదంతా టైం టేకింగ్ అనిపించింది అండ్ వర్కౌట్ అవ్వలేదు. సో ఇలా స్టూల్ వేసేసుకొని మేము ఇలా పైకి ఎక్కేస్తాము. మెయిన్గా ఎక్కువ ఎక్కింది నేను ఒక్కదాన్నే కాబట్టి నేను ఇలానే ప్రిఫర్ చేస్తాను. మా ఆయన మొత్తం ఓపెన్ చేసుకొని ఎక్కుతాడు. ఇది చాలా బెస్ట్ ఆప్షన్. నేను మా బాబు 3-4 మంత్స్ అలా ఉన్నప్పుడు క్రాలింగ్ కొంచెం స్టార్ట్ చేశాను వేయడం. ఇందులో ఇప్పుడు 1.5 ఇయర్ ఇంకా యూజ్ చేస్తున్నాను. కాకపోతే మేము ఫస్ట్ ఒక సైడ్ మొత్తం ఇష్టం వచ్చినట్టుగా యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఒక బటన్ లూజ్ అయిపోయింది అనమాట, అంటే పోయింది. అండ్ ఆ రాడ్ లూజ్ అయిపోయింది. అదొకటి డ్రాబ్యాక్ అనిపించింది ఇందులో. మిగతాదంతా చాలా సేఫ్గా ఉంటుంది అనమాట. అండ్ నాకు బాగా యూజ్ అయింది. నాకు పక్కనే వాష్రూమ్ కూడా ఉంటుంది అనమాట, అందులో వేసేసి నేను వాష్రూమ్ కూడా యూజ్ చేసుకుంటాను. నేను ఏదైనా వర్క్ చేస్తుంటే కూడా అందులో వేసేస్తే అలా పిలుస్తూ అలా ఆడుతూ ఉంటాడు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి బేబీ క్రిబ్ అనమాట. ఇదైతే నాకు నా ఫ్రెండ్ షిఫా ఇచ్చింది. వాళ్ళ పిల్లలు పెద్దగా అయిపోయారని చెప్పి నాకు ఇచ్చేసింది అనమాట. ఇది కూడా నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. బాగుంది. బట్ ఇలాంటి క్రిప్స్ కూడా యూజ్ అవుతాయి అని చెప్పి షేర్ చేస్తున్నాను. మా పాప 6 ఇయర్స్ ఇప్పుడు. చిన్నపిల్లలకైతే ఇలా క్లోజ్ చేసేయచ్చు, తన కాలు జాపుకోవడానికి కావాలి కాబట్టి ఇలా ఓపెన్ చేసి పెడుతున్నాను అనమాట. మా బెడ్కి అటాచ్డ్గానే ఉంది కాబట్టి బెడ్ రైలింగ్ ఓపెన్ చేస్తే తనకు కూడా యాక్సెస్ ఈజీగా ఉంటుంది. ఇలా పాస్ ఆన్ చేయడం కూడా చాలా మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ హై చైర్ అనమాట. ఐకియా నుంచి నేను మా పాప 9 మంత్స్ అలా ఉన్నప్పుడు తీసుకున్నాను హైదరాబాద్లోనే. సో ఇలా మనకు చాలా సింపుల్గా ఉంటుంది, ప్లాస్టిక్ది. ఇలా బెల్ట్స్ వస్తాయి అంతే. సో నేను తీసుకున్నప్పుడు అయితే ఇలా ఉందన్నమాట. ముందు ట్రే ఉంది కదా, అది పింక్ కలర్లో ఉండింది. మా పాపకు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ వరకు యూజ్ చేశాను. దాని తర్వాత మా బాబుకి యూజ్ చేస్తున్నాను. సో ఆ ట్రే అయితే ఇరిగిపోయింది, పింక్ కలర్ది. సో నేను అమెజాన్లో వెతికితే నాకు ఈ వైట్ కలర్ ట్రే అయితే దొరికింది, సేమ్ ఐకియా అదే. 500 రూపీస్ అరౌండ్ పడింది అనమాట. నేను చైర్ కొన్నప్పుడు 1000 రూపీస్ పడింది. సో ట్రై చేద్దాము అని తీసుకున్నాను అండ్ ప్రాపర్గా సెట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మళ్ళీ ఇది కూడా 1 ఇయర్ నుంచి మళ్ళీ ఈ కొత్త ట్రే పెట్టాక యూజ్ చేస్తున్నాను అండ్ బాగా నడుస్తుంది. ఈ హై చైర్స్లో నేను మ్యాక్సిమం కుషన్స్ లేకుండా ఇలాంటివి చూస్ చేసుకున్నాను. ఎందుకు అంటే మన క్లీనింగ్ అప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట. కుషన్స్ అవి ఉంటే తడిచిపోయి పిల్లలకు కూడా ఇరిటేట్ అవుతుంది. ఇది ప్లాస్టికే కాబట్టి ఎవ్రీ టైం క్లీన్ చేసినా మళ్ళీ నెక్స్ట్ టైం వరకు మనకి త్వరగా ఆరిపోతాయి అండ్ పిల్లలకు కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది. అప్పుడప్పుడు నేను తినిపించేటప్పుడు ఆడుకోవడానికి కూడా కూర్చోబెట్టేస్తాను, ఇందులో ఆడుకుంటాడు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి స్టడీ చైర్ అనమాట. అంటే నార్మల్గా గవర్నమెంట్ క్వార్టర్స్లో ఇలాంటి ఒక టేబుల్ వస్తుంది. మీరు ఒకవేళ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అలా ఉంటే మాత్రం ఇలాంటి టేబుల్ పక్కా ఉంటుంది. సో ఆ టేబుల్నే నేను స్టడీ టేబుల్గా చేశాను అనమాట. ఇంట్లో ఉన్న చైర్ చాలా హైట్ తక్కువై కష్టం అవుతుంటే ఈ చైర్ తీసుకున్నాను. ఇది కుబేర్ ఇండస్ట్రీస్ అని అమెజాన్ నుంచే తీసుకున్నాను అనమాట. 700 అలా పడింది. ఆఫర్ టైంలోనే తీసుకున్నాను నేను. ఇది కూడా హైట్ అదంతా ప్రాపర్గా మ్యాచ్ అయింది. ఎక్స్ట్రా టేబుల్ కొనకుండా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి స్ట్రాలర్ అనమాట. ఇది కూడా లవ్ ల్యాబ్ నుంచి నేను అమెజాన్లో తీసుకున్నాను. 3500 అలా పడింది అనమాట. ఆఫర్స్ నడుస్తున్నప్పుడు తీసుకుంటే తక్కువ పడింది. ఇది నేను ఆల్మోస్ట్ 3 మంత్స్ బేబీ ఉన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. ప్రజెంట్ 1.5 ఇయర్ ఇప్పటికీ కూడా యూజ్ చేస్తాను. కూర్చోవచ్చు అండ్ పడుకోబెట్టచ్చు అనమాట. రెక్లైన్ అయిపోతుంది ఇది. ఎప్పుడైనా పిల్లలు పడుకోబెట్టగానే వెనకకి బ్యాక్ అనేస్తే అందులో హాయిగా పడుకుంటారు. ప్రజెంట్ పార్టీస్లో
లేదా మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా అవసరం పడితే కూడా ఇది యూజ్ చేస్తున్నాను. నార్మల్ టైంలో అయితే ఇప్పుడు కూర్చోవట్లేదు. బాబుకి నడవడం అదంతా వస్తది కాబట్టి అంతగా యూజ్ చేయట్లేదు. బట్ చిన్నగున్నప్పుడైతే బాగా యూజ్ అయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి బాత్ టబ్ అనమాట. ఒకవేళ మీరు మీరే స్నానం పోసుకోవాలి అనుకుంటే ఎవరి హెల్ప్ లేకుండా ఇది చాలా యూజ్ అవుతది. ఇలా బాత్ టబ్ అండ్ సెపరేట్‌గా కూర్చోబెట్టడానికి అలా చైర్ వస్తదనమాట. మనకివి సెపరేట్‌గా కూడా తీసుకోవచ్చనమాట. ఓన్లీ చైర్ కూడా కొనుక్కోవచ్చు. 400 అలా ఉంటదనుకుంటా. నాకైతే ఇవి 2 కలిపి తీసుకొని అందులో కూర్చోబెట్టడం సేఫ్ అనిపిచ్చింది. సో, నేను 2 కలిపే తీసుకున్నాను. ఇందులో అయితే ఎవరైనా ఈజీగా కూర్చోబెట్టి స్నానం చేపిచ్చేయొచ్చు. నేనైతే ఫస్ట్ డే నుంచి చేపిచ్చుకుంటున్నాను. నాది వజైనల్ డెలివరీ అండ్ స్టిచెస్ కూడా ఉండే అనమాట. కానీ స్టూల్ వేసుకొని నాది నేను చేపిచ్చుకున్నాను. ఇక్కడ నేను వీడియో క్లిక్ చేస్తున్నాను కాబట్టి ఒక చేత్తో వాటర్ పోసి చూపిస్తున్నాను. లేదా మన 2 హ్యాండ్స్ ఫ్రీగానే ఉంటాయి కదా! బాబుని ఎక్కువ పట్టుకోవాల్సిన అవసరం లేదు. సో, ఈజీగా స్నానం పోసేయొచ్చనమాట. బయట నుంచి స్నానాలు చేపియడానికి దొరుకుతారు కదా! వాళ్ళకివ్వడం నాకిష్టం లేకుండే అనమాట. వాళ్ళు ఎంతవరకు నీట్‌గా ఉంటారో అని నాకు అనిపిచ్చి నేనే చేశాను. ఇంకిప్పుడు బాబు పెద్దగా అయిపోయాడు కాబట్టి ఆ చైర్ అయితే అవసరం పడదు. ఇలా నార్మల్‌గా కూర్చోబెట్టి స్నానం చేపిస్తాను. ఆడుకుంటాడు. వీటన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. కావాలంటే చెక్ చేయండి. ఇవన్నీ పక్కా యూజ్ చేయాలా అంటే లేదండి. ఒకవేళ మీకు ఆల్రెడీ ఇంట్లో చాలామంది హెల్ప్ చేయడానికుంటే ఇవేవి కూడా యూజ్ అవ్వవు. వాళ్ళే చాలా బెటర్. కాకపోతే నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నా వర్క్స్‌కి నాకివి కంఫర్టబుల్ అనిపించాయని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.